హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షహనాజ్ అఫీషియల్. ఈ వీడియోలో ఒత్తైన పొడవాటి జుట్టు కోసం 100% గ్యారంటీ హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నాను. నార్మల్గా మనం జుట్టుకి కొబ్బరి నూనె రాస్తూ ఉంటాం. సో సాధారణమైన కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల అంత యూజ్ ఉండకపోవచ్చు. కానీ మనం ఇలా అన్నీ వేసి కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకున్నామంటే ఆ నూనె మనకి తలకి పట్టించడం వల్ల వీక్లీ 2 సార్లు రాసుకున్నా చాలు, మన హెయిర్ అనేది హెల్తీగా అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఆయిల్ని షూర్గా ట్రై చేయండి. ముందుగా ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు హెయిర్కి సంబంధించిన ఏ ఆయిల్ అయినా సరే కొంచెం మందగా ఉండే ఐరన్ కడాయిని తీసుకోండి. అదైతే బాగా మరిగి బాగుంటుందన్నమాట. ఫస్ట్ నేను ఇక్కడ 1.5 లీటర్ స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. లేదు మీరు పారాషూట్ ఆయిల్ తీసుకోవాలి అనుకున్నా పర్లేదు. 1.5 లీటర్ ఆయిల్ తీసుకున్నాక సో అది మొత్తం అంతా కడాయిలో తీసుకున్నాక అది కొద్దిగా సిమ్లో ఉంచుకొని వేడి చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అనేది. ఇందులో అయితే ఫస్ట్ మెంతులు వేస్తున్నా. నేను ఆయిల్ క్వాంటిటీ బట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నా, మీరు ఆయిల్ బట్టి వేసుకోండి. నెక్స్ట్ అనేది అల్లం పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి, మీకు ఈజీగా అవుతుంది. అల్లం అనేది వేసుకున్నాక కడాయిలోని దాని తర్వాత ఉసిరికాయతో మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రోజుకి ఒకటి మన డైట్లో యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. పచ్చి ఉసిరికాయ దొరకకపోతే ఎండు ఉసిరికాయను వేసుకోవచ్చు. సో ఇది అలా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇందులో నేను నెక్స్ట్ ఒక 5 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నవి వేసుకుంటున్నా. 5 ఆనియన్స్ అనేది వేసుకుంటున్నా. నెక్స్ట్ రోజ్మెరీ లీవ్స్ 2 గుప్పుడు వేస్తున్నా. నెక్స్ట్ కలాంజలి సీడ్స్ కూడా వేస్తున్నానండి. సో చాలా మంచిది రోజ్మెరీ లీవ్స్ అండ్ కలాంజలి సీడ్స్ వేస్తే మన హెయిర్కి చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఫ్లాక్స్ సీడ్స్ అనేది ఒక బౌల్ వేసుకుంటున్నా. సో మధ్యలో కలుపుతూ ఉండండి. సో ఇది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ అనేది ఫిజీ హెయిర్కి చాలా యూజ్ ఉంటుంది, సాఫ్ట్గా రావడానికి హెయిర్ అనేది. సో ఇది మధ్యలో కలుపుతూ ఉండాలండి. సో నెక్స్ట్ ఇందులోనే ఒక గుప్పుడు గోరింటాకు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఎందుకంటే చాలా వరకు గోరింటాకు దొరకదు చాలా మందికి, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 3 అలోవేరా అనేది కట్ చేసి అయితే పెట్టుకున్నానండి సైడ్న. అది 3 అలోవేరా అనేది పీసెస్లో కట్ చేసి వేసేసుకోండి. సో అయితే కొద్దిగా సిమ్లో పెట్టి అయితే కొద్దిగా కలుపుతూ ఉండండి మధ్యలో. సో అది బాగా ఫ్రై అవ్వాలి అన్నీ కూడా. సో దాని తర్వాత ఇందులోనే మందారాకు, కరివేపాకు, మెంతాకు అండ్ మందార పూలు అన్నీ సిమ్లో ఉంచి ఫ్రై చేయాలండి. అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇది అనేది ఎక్కువ క్వాంటిటీ లాగా కనిపిస్తుంది కానీ అన్నీ కూడా ఒకేసారి ఫ్రై అయ్యాక అన్ని దగ్గరికి అనేది ఇంకిపోతుంది. నేనైతే ఇది 45 to 1 hour వరకు అయితే ఉంచుకున్నానండి, 45 minutes to 1 hour వరకు. సో ఇది ఆయిల్ ఎక్కువ కాబట్టి అది బాగా సిమ్లో అయితే ఫ్రై చేసుకున్నాక అది మధ్యలో కలుపుతూ ఉంటే ఇలా అనేది మారుతూ ఉంటుందండి. సో నేను 45 minutes to 1 hour అయితే ఉంచుకున్నాను ఈ ఆయిల్ డీప్ ఫ్రై అయ్యే వరకు. దాని తర్వాత 1 hour తర్వాత చూస్తే మీకు ఈ కలర్లో అనేది కనిపిస్తుంది. సో మీరు ఒక ఆకు తీసుకొని చేతితో నలిపి ఉంటే అది పొడిగా అయిపోవాలన్నమాట. అలా అయిపోతే రెడీ అయిపోయినట్టే. సో ఇది ఒక 24 hours అలానే వదిలేయండి. ఒక 24 hours అయిపోయాక ఇది ఒక స్ట్రైనర్లో అయినా ఒక కాటన్ క్లాత్లో అయినా వడకట్టేసాక ఒక ఆయిల్ వాటర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వీక్లీ ఒక 2 మీరు ఆయిల్ని అప్లై చేస్తే కనుక హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అండ్ హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఈ వీడియో కానీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం అండ్ మంచి టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి షహనాజ్ అఫీషియల్. Bye guys, see you.